హాయ్ ఫ్రెండ్స్, నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలియాలంటే ఫుల్ వీడియో చూసేయండి. ఇది దాచపల్లి సెంటర్. వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. మేము ఒక టెంపుల్కి వెళ్తున్నాము. అది ఏ టెంపులో మీరు గెస్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఒక చిన్న క్లూ ఇస్తాను. దాచపల్లి లోపల నుంచి ఒక 17 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇంకా అది ఏ టెంపుల్లో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము చూడు అంటూ మంచిగా మిట్ట మధ్యాహ్నం బయలుదేరాము. చూడండి ఎండ ఎలా కొడుతుందో. మేము వెళ్తుంటే గుడి దగ్గరికి వెళ్ళి వచ్చే వాళ్ళే ఎదురవుతున్నారు అందరూ, తెలుసా ఫ్రెండ్స్. మేము అంత పెద్దగాలి బయలుదేరామన్నమాట. వెళ్తుంటే ఒక్క ఊరు కూడా తలగదు ఫ్రెండ్స్, మొత్తం అడివే. ఒక్క బైక్ మీద మా బ్రదర్, నేను, మా చిన్నోడు, మా అమ్మ నలుగురం వెళ్తున్నాము ఫ్రెండ్స్. మళ్ళీ ఈ ఎండలోనే మా బ్రదర్ రావడం ఇదే ఫస్ట్ టైం. రూట్ తెలియదని రూట్ మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాము. నాకు తెలుసు, నేను ఒక్కసారి వచ్చాను, నేను చెప్తా రూట్ అంటే నమ్మట్లేదు. అది గుడికి ఎంట్రీ, ఊర్లో నుంచి వెళ్ళాలి. చూడండి గాయస్, టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. మా వాడికి ఎండకు వచ్చింది సరిపోలే, ఇంకా టూర్కి పోదామా అని అడుగుతాడు. చూడండి, టూర్ కాదా, విన్నారా ఫ్రెండ్స్? మావోడు ఇంకా టూర్కి పోదామా మమ్మీ మనము అని అడుగుతా ఉన్నాడు. నాకు నవ్వు వస్తుంది. ఈ ఎండకి ఇక్కడ కనుక వచ్చినామంటే గ్రేట్ కదా. ఇంకా ఏ టెంపుల్లో గెట్ చేశారా ఫ్రెండ్స్? ఓకే, నేనే చెప్పేస్తాను. బట్టుపాలెం నరసింహస్వామి దేవాలయం. ఈ గుడి చాలా ప్రాచీనమైన గుడి. ఈరోజు నరసింహస్వామి కళ్యాణం అంట. మాకు తెలియక మేము లేటుగా వచ్చాము ఫ్రెండ్స్. ఆంజనేయ స్వామి చూడండి ఎంత బాగున్నాడో. ఆంధ్రలో టెంపుల్స్ మంచిగా కడతారు. ఇక్కడ నరసింహస్వామి కోరిన కోరికలు అందరికీ తీరుస్తాడు. గుడి మాత్రం ఒక అడవిలో ఉంటుంది ఫ్రెండ్స్. మేమైతే గుడి లోపలికి వచ్చి ఒక 3 ప్రదక్షిణలు చేశాము. ఆంధ్రలో ఎక్కువ శాతం టెంపుల్ దగ్గరనే మ్యారేజ్లు చేసుకుంటారు. ఇప్పుడు నేను చూపించా కదా, ఆ రూము సపరేట్గా మ్యారేజ్ కోసమని కట్టారు. ఈరోజు కూడా ఒక జంటకు మ్యారేజీ అయింది. మేము గుడి చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేశాము. గుడి చుట్టూ ప్రదక్షిణలు అయిపోయాయి. స్వామివారి ఉయ్యాల ఊపితే పిల్లలు లేని వాళ్ళకు కూడా పిల్లలు కలుగుతారని ఇక్కడి భక్తుల నమ్మకం. గుడి లోపలికి వెళ్ళి చూద్దాము రాండి. ఏమేమి దేవుళ్ళు కొలువై ఉన్నారో చూపిస్తాను, మీకే కనులారా వీక్షించండి. శ్రీ వెంకటేశ్వర్ల స్వామి చూడండి ఎంత సూపర్గా ఉన్నాడో కదా, సతీదేవతలతోటి అలంకరణతో. ఇటువైపు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిది చూడండి ఎంత బాగున్నదో అలంకరణతో. ఈరోజు కళ్యాణం అయింది నరసింహస్వామిది. ఎదురుగా ఆంజనేయ స్వామి. ఈ గుడి పురాతనమైన గుడి. సూపర్బ్. మేము ఒకసారి వచ్చినప్పుడు సత్రం లేదు, ఇప్పుడు కొత్తగా కట్టారు. భోజనాలు పెడుతున్నారు. వైట్ రైస్, పులిహోర, పాయసం, పప్పు, సాంబార్, మజ్జిగతో మా కడుపు నిండింది. మేము వచ్చేసరికి కర్రీస్ అయిపోయాయి. తను మా పెద్దన్న అండ్ మా నాన్న. మేము వచ్చేసరికి వాళ్ళు వచ్చి టెంపుల్ దగ్గరే ఉన్నారు. తినేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరుతున్నాము. టెంపుల్ అడ్రస్ ఇంకొకసారి చెప్తాను, వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి. దాచపల్లి సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకొని లోపలికి వెళ్తే 17 కిలోమీటర్లు లోపలకు వెళ్ళాలి. ఒక్క ఊరు కూడా తలగదు, మొత్తము అడివే. వెళ్ళంగా ఒక్క ఊరు తలుగుతుంది, అదే బట్టుపాలెం. ఊళ్ళో నుంచి లోపలకు వెళ్తే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కనిపిస్తుంది. ఈ టెంపుల్ కిష్ట ఒడ్డుకు ఉంటుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. మేము ఆంధ్ర బార్డర్ నుండి తెలంగాణ బార్డర్కు చేరుకుంటున్నాం. ఇది పొందుగులకు వాడపల్లికి ఉన్న బ్రిడ్జి మధ్యలో ఉన్నాము మేము.
వాడపల్లి వచ్చేస్తున్నాం. నా వీడియో ఎలా అనిపించింది ఫ్రెండ్స్? మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ తప్పకుండా చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నా వీడియోస్ ఇంకా కొంతమందికి వెళ్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? వాడపల్లి బ్రిడ్జి సూపర్గా ఉంది కదా. వాటర్ చూడండి ఫుల్గా ఉన్నాయి. అసలు నా వీడియోకు ఒక చిన్న లైక్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.